ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మీడియా వర్క్షాప్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ ఇండియా ఫోకస్ ఆన్ తెలంగాణ అంశం పైన ఒక సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. అసలు మనిషిగా మనం పుట్టడానికి కారణమైంది ఆ కార్బన్ డైఆక్సైడ్ని తొలగిస్తేనే మనం మనిషిగా భూమి మీదకి రాగలిగాం. ఇప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ మరి ఏం చేస్తున్నప్పుడు మనం నాగరికత అనే పేరుతో, సౌకర్యాలు అనే పేరుతో వాటిని తగలబెట్టి విద్యుత్ చేసుకున్నాము, రకరకాల కారులో తిరుగుతున్నాము, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేస్తున్నాము. అంటే ఏం చేస్తున్నామంటే మనిషి పుట్టడానికి అవసరమైనటువంటి పరిస్థితుల్ని మళ్ళీ తిరగేస్తున్నాం అనమాట. మనం పుట్టడానికి అనువైన పరిస్థితులు అంతకుముందు సృష్టించబడితే ఇప్పుడు వాటిని మళ్ళీ చెడగొడుతున్నాం, రివర్స్ లో చేసి కార్బన్ డైఆక్సైడ్ గాలిలో పెంచుతూ పోతున్నాం. అంటే జీవులు నశించిపోయే పరిస్థితుల్ని మనం సృష్టిస్తున్నాం అన్నమాట. అందువల్ల మనం ఈ జీవ పరిణామ క్రమంలో చాలా మంది మన భగవంతుడి మీద విశ్వాసం ఉండడం వల్ల అసలు జీవ పరిణామాన్నినే ఎవరు నమ్మట్లేదు. మరి ఈ మధ్య కాలంలో మన దేశంలో జీవ పరిణామ సిద్ధాంతాన్ని సైన్స్ పుస్తకాల్లోంచి కూడా తీసేశారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి మన దగ్గరికి. సో మానవ జాతి వచ్చిన తర్వాత మనం వేటా సేకరణ సమాజంగా ఉన్నాం. ఆ తర్వాత నుంచి వ్యవసాయ సమాజం అయ్యాం. అందులో నుంచి తర్వాత పారిశ్రామిక సమాజంగా వచ్చాం. ఈ పారిశ్రామిక సమాజంగా ఈ పరిణామ క్రమంలో అవసరమైంది ఏంటి? శక్తి. ఆ శక్తికి మొట్టమొదటి మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి అవసరమైంది. శక్తి అనేది నాగరికతకు జీవాధారం. శక్తి లేనిది అసలు ఆర్థిక వ్యవస్థ కూడా లేదు. మనం ఏ ఎకానమీ, జీడిపి గ్రోత్ అంటామో అవి కావాలంటే ఎనర్జీ, రిసోర్సెస్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. శక్తి కేవలం ఒక కమోడిటీ కాదు, వ్యాపార వస్తువు కాదు. శక్తి ఏ పనికైనా ఏం చేయాలన్నా, ఇప్పుడు నేను మీతో మాట్లాడగలుగుతున్నానంటే ఈ మైక్లో దీనిలో ఒక బ్యాటరీ ఉండాలి, ఉంటేనే పనిచేస్తుంది. శక్తి నాగరికతకు జీవాధారం. నాగరికత లేకపోతే ఉండాలంటే శక్తి ఉండాలి. జీవులకు శక్తిని ఇచ్చేది మెటబాలిజం, జీవక్రియ. మన శరీరంలో మనం తిన్న ఆహారము మన జీవాణువుల్లో అది శక్తిగా మారుతుంది. ఆ వేడి నుంచే మన కండరాలు పనిచేస్తే మనం కదలగలుగుతాం, మాట్లాడగలుగుతాం. ఆ జీవక్రియ అనేది ప్రధానమైనది అనమాట. మన ఆదిమ తెగలు మన పూర్వీకులందరూ ఆదిమ తెగలు వాళ్ళే కదా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళంతా స్వశక్తి మీదే ఆధారపడ్డారు, వాళ్ళ శారీరక శ్రమ మీదే ఆధారపడ్డారు. అప్పుడు ఈ సౌకర్యాలు, ఈ నాగరికత లేదప్పుడు. మానవులు నిప్పుని తెలుసుకుంటారు. మొట్టమొదటిగా శక్తిని వాడింది నిప్పు రూపంలో వాడారు. భూమి సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగితేనే మనం ఇవాళ అతలాకుతలం అయిపోతున్నాం. చాలా ప్రాంతాల్లో చాలా విపరీతమైనటువంటి ఉత్పాతాలు జరుగుతున్నాయి. ఈయనేమన్నాడు? ఈయన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్, మనం క్లైమేట్ నగరపు రాజమార్గంపై యాక్సలరేటర్ నొక్కుంటూ వెళ్తున్నాము. on highway to climate hell, we are moving with a foot on the accelerator. వేగంగా పరిగెత్తున్నాం, ఇంకా ఆగకుండా ఎక్కడో వస్తుందని చెప్పేసి. ఈయన డేవిడ్ కింగ్ అని ఆయన యూకే ప్రభుత్వానికి ఆయన సైన్స్ అడ్వైజర్గా ఉండేవాడు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన ఏం చెప్పాడు? ఈ మధ్య కాలంలోనే, సంవత్సరం కూడా కాలేదని చెప్పి, వీ హ్యావ్ టు యాక్ట్ క్విక్లీ. మనకి ఇంకా 2-3 ఏళ్ళు, ఈ 3 ఏళ్లలో ఏం చేస్తామో దాన్ని బట్టి మన భవిష్యత్తు అంతా నిర్ణయం అవుతుందని వెళ్ళిపోవాల్సింది. 100 కోట్లు బతకటం కూడా చాలా కష్టమైపోతుంది. ఇమేజిన్, ఒక్కసారి ఒక థాట్ ఎక్సర్సైజ్ చేసుకోండి, మనసులో ఊహించండి. 800 కోట్ల మందిలో ఎవరు లేకుండా పోతే, ఇంతమంది 8లో 7 కనుకపోతే అసలు ఆ సమాజాన్ని మనం ఊహించుకోగలమా? ఊహించుకోగలిగే పరిస్థితులు ఉంటాయా? అట్లాంటి సమాజాన్ని నిర్మించుకోవడం కోసం ఇవాళ జరుగుతున్న దాని నుంచి మారుతున్న శక్తి సగటున 1580 వాట్లు. మనం పని చేసేది ఎంత చేస్తామంటే, మనిషి ఆరోగ్యవంతుడైన మనిషి పని చేయగలిగే సామర్థ్యం ఎంతంటే 100 వాట్లు. గట్టిగా పనిచేస్తే ఆరోగ్యవంతుడైన మనిషి 100 వాట్ల మేరకే ఆ శక్తి. అదే బయోమాస్ అని ఇందాక చెప్తున్నారు, ఫాసిల్ ఫ్యూయల్స్. ఈ బయోమాస్, ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి ఇప్పుడు వాడటానికి అనువైనవి కాదు. ఎందుకంటే కొంత బాంబే హైలోనూ ఉన్నది. బాంబే హైలో ఫీల్డ్స్ అన్ని కూడా అవి క్షీణ దశకు వచ్చేసినవి. వాటిని మనం ఎందుకు ముందుగా లాగేసామంటే, పాకిస్తాన్కి దగ్గరగా ఉంది కనుక దానికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఉన్నదంతా గబగబా
ఇప్పుడు మనం దేశంలో వాడే చమురులో మన దేశంలో ఉత్పత్తి చేసేది 15% కూడా లేదు. మిగిలిన 89% మనం దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకున్నటువంటి చమురుతో, శిలాజ ఇంధనాలతో మన ఎకానమీని మనం ఎలా మేనేజ్ చేస్తాము? పెట్రోల్ పోసుకుని పోషించుకోవాలన్నా, ఆహారాన్ని పెంచుకోవాలన్నా, ఆరోగ్యం, హెల్త్ కేర్, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలన్నా, కళలను పోషించాలన్నా, వీటన్నిటికీ కొంతమేర శక్తి కావాలి. ఈ శక్తి ఏంటంటే అతను ఏం చెప్పాడంటే, మనం శక్తి వాడుతున్నాం, శక్తిని వాడుతూ ఎక్కువ వాడుతూ పోతే మనం ఎంతసేపు ఏమనుకుంటాం? మన దేశ ప్రజలందరూ కూడా మనం పరిపాలించిన వాడు ఎవడో బ్రిటిష్ వాడికి మనం వాడు వలస పాలన చేశాడు మన మీద. వెళ్ళిపోయిన తర్వాత మనం అనుకుంటాం మనకి వాడు ఒక మోడల్ అయిపోయాడు. శుభ్రం చేస్తే భూమి ఉష్ణోగ్రతలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా? భూమి ఉష్ణోగ్రతలు -18°C వెళ్తాయి. -18°C దగ్గర మీకు వ్యవసాయం ఏది, నీళ్ళేవి, సముద్రాలన్నీ ఘనీభవించిపోతాయి, నదులన్నీ ఘనీభవించిపోతాయి, చెరువులన్నీ ఘనీభవించిపోతాయి. మనం బతకలేము, భూమి మీద మనిషి బ్రతికే పరిస్థితే ఉండదు. అందువల్ల కొంత కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరం గాలిలో. అది ఉంటేనే భూమి మీద తగు ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ బ్యాలెన్స్ని మనం చెడగొట్టాం. చాలా స్మాల్ బ్యాలెన్స్ ఉంది. ఆ స్మాల్ బ్యాలెన్స్ చెడగొట్టిన తర్వాత మనకి పరిస్థితి వస్తుంది అనమాట. సో తర్వాత ఎంతవరకు వస్తుందంటే, మనం ఇవాళ ఎంత శక్తిని వాడుతున్నాం? సూర్యుడి నుంచి మనకి భూమిని తాకే ఎంత శక్తి ఉందో ఆ శక్తిలో కేవలం 24 గంటలు పడే శక్తిలో 1 గంట పడే శక్తిని కూడా మనం వాడటలేదు. 40 నిమిషాల పాటు భూమి మీదకి వచ్చే సౌరశక్తినే మనం ఇవాళ మొత్తం అన్ని రకాలుగా, బొగ్గుగా, చమురుగా, అన్ని రూపాల్లో వాడే శక్తి కేవలం 40 నిమిషాలు పడే సూర్యశక్తికి సమానం, సౌరశక్తికి సమానం. అంత వాడుతుంటేనే మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అది కాకుండా భూమి మీదకి వచ్చే మొత్తం శక్తిని పట్టి ఆపుకొని మనం దాన్ని వాడుకుంటే నాగరికత అభివృద్ధిలో క్రమంలో అప్పుడు మన టెంపరేచర్లు 100 డిగ్రీలకు వస్తుంది. భూమి మీద ఉష్ణోగ్రతలు వాటర్ బాయిలింగ్ టెంపరేచర్స్కి వస్తాయి. అసలు పర్యావరణం అనేది ఏ ప్రణాళికలోనే ఎవడన్నా రెండు సెంటెన్సులు రాశాడా? ఏ పార్టీ అయినా రాసిందా? ఎవడు రాయలేదు. అసలు వాళ్ళకి అది సమస్యగానే లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు వీటి మీద? వాళ్ళకి ఎంతసేపు ఏదో అభివృద్ధి చూపించాము, మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాము, వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పింది, ఆ వరల్డ్ బ్యాంక్ పాలసీస్ పెట్టుకుంటారండి. నాకు అర్థం కాదు. వరల్డ్ బ్యాంక్ మన గురించి ఎందుకు ఆలోచిస్తుంది? వరల్డ్ బ్యాంక్ మన గురించి ఆలోచిస్తుందా? వాడికి పెట్టుబడి పెడుతున్న కార్పొరేట్ కంపెనీల వాళ్ళ వ్యాపార లాభాల కోసం చేస్తారు. మీకు ఒక ఉదాహరణగా చెప్తాను. శక్తి కావాలి. ఆ శక్తి ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి మీద, ప్రకృతి నుంచి వస్తుంది, పర్యావరణ వ్యవస్థల నుంచి వస్తుంది. మరి పర్యావరణ వ్యవస్థలు అంటే ఆర్థిక వ్యవస్థకు ప్రాముఖ్యత ఎందుకు ఇస్తావు? నువ్వు ఇంత కాలుష్యం చేసుకో. అసలు పర్యావరణ అనుమతులు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇంత గాలిలో కాలుష్యం చేసుకో, ఇంత నీటిలో కాలుష్యం చేసుకో, ఇంత నేల మీద పారబోసుకో అని అదే అనుమతి. అది అక్కడ నువ్వు చేయకూడదని ఉండదు. నువ్వు ఇంత మేర కాలుష్యం చేసుకోవచ్చు అని ఇస్తారు. అది ఎందుకంటే కంపెనీలను కాపాడటం కోసం ప్రభుత్వాలు కల్పించేటువంటి వెసులుబాటు. అంతేగాని పర్యావరణం కాపాడటం కాదు. పర్యావరణ చట్టాల ఉద్దేశం పర్యావరణం కాపాడటం కాదు, కంపెనీల యొక్క వ్యాపారాన్ని కాపాడటం కోసమే ఆ వ్యవస్థలు ఉంటాయి. సో పర్యావరణం ఇచ్చే వనరులు ఎకనామిక్ గ్రోత్ గురించే మాట్లాడతారు. నేను ఒకసారి పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే విన్నాను. ఒక లెఫ్టిస్ట్ పార్టీ ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో అది 2008-9 సంవత్సరాలు అప్పుడు అమెరికాలో ఎప్పుడైతే ఆర్థిక సంక్షోభం వచ్చిందో అప్పుడు మన పార్లమెంట్లో మాట్లాడుతూ, మన ఎకానమీ చాలా రెసిలియంట్, మన గ్రోత్ చాలా రోబస్ట్ అని ఒక లెఫ్టిస్ట్ మాట్లాడుతుంటే నాకైతే సిగ్గు అనిపించింది. భౌతికంగా పరిమితుల వల్ల ఉన్న భూమిపై పరిమితి లేని వృద్ధి అసాధ్యము. అన్నిటికీ పరిమితులు ఉన్నప్పుడు నేను ఎదుగుతా అంటా. ఎక్కడికి ఎదుగు? భూమి. శుక్రుడు 2 వీనస్ అంట. వీనస్ భూమిను దాదాపు ఒకే సైజులో ఉంటాయి. భూమి కంటే వీనస్ కొద్దిగా చిన్నది, కొంచెం చిన్నది. కానీ అది సూర్యుడికి దగ్గరగా ఉంటుంది మనకంటే. ఇప్పుడు వాటి మీద పరిస్థితులు ఏమున్నాయి? బుధుడి మీద అసలు పీడనం లేదు, అక్కడ వాతావరణమే లేదు. దాని మీద ఉష్ణోగ్రతలు ఒక పక్కన సూర్యుడి వైపునేమో 420 డిగ్రీలు ఉంటుంది, రెండో వైపునేమో -173 డిగ్రీస్ ఉంటుంది. వాతావరణం లేదు, మబ్బులు అనేవి కూడా లేవు.
తర్వాత శుక్రుడి మీద 90 అట్మాస్ఫియర్ పీడనం ఉంటుంది. 90 అట్మాస్ఫియర్ పీడనం అంటే ఒక ఆటోక్లేవ్, కెమికల్ రియాక్షన్ చేసేటప్పుడు ఆటోక్లేవ్లో రియాక్షన్ చేస్తారా అంత ప్రెషర్ అనమాట. దాని ఉష్ణోగ్రతలో 470 సెంటీగ్రేడ్ ఉంది. దాని మీద వాతావరణంలో ప్రధానంగా బొగ్గు పులుసు వాయువు ఉంటుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్. క్లోరోఫ్లోరోకార్బన్స్ తో ప్రాబ్లం ఉందని ఓజోన్ పొరకి హైడ్రోఫ్లోరోకార్బన్స్ తెచ్చారు. హైడ్రోఫ్లోరోకార్బన్స్ తెచ్చినాక అర్థమైంది ఏంటంటే ఇది ఓజోన్ పొరకి పర్వాలేదు కానీ బట్ ఇది కూడా హరితగృహ వాయువు, ఇది కూడా చాలా వేల రెట్లు కార్బన్ జీవించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీఆర్ నాట్ ఇవాల్వ్ ఫర్ దట్. మనం బయలాజికల్ మెషినరీ అంతా కూడా ఇట్ ఈస్ ఇవాల్వ్ ఫర్ ఎర్త్ కోసం ఇవాల్వ్ అయింది కనుక అక్కడ ఎడాప్ట్ కాదు. అక్కడ ఏదన్నా వేరే ఆర్గానిజం ఉన్నా ఇది చూడకుండా ఇవాళ కొత్తగా ఆహార పదార్థాల నుంచి, ఆహార పంటల నుంచి ఇథనాల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నూతన విధానం వల్ల ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కింద 20 ప్రాజెక్టులు తెలంగాణ కూడా మన సమాజమే మన కండిషన్ చేస్తుంది. సమాజం యొక్క ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. సమాజం మీద ప్రభావం లేకుండా మన ఆలోచన ఉంటుంది. ఎక్కడైనా పార్లమెంట్లో చర్చ జరిగిందో దాని గురించి? ఆయన ఎప్పుడన్నా పార్లమెంట్లో ఆ విషయం మాట్లాడారా? లేదు. కమిటీల్లో, పార్లమెంట్ కమిటీల్లో మాట్లాడటం వేరు. ప్రజలకు తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్యారిస్ ఒప్పందం తర్వాత బొగ్గు తవ్వకాల విస్తరణ, ఇంతకుముందు చెప్పాను. ఇది క్లైమేట్ విధ్వంసాన్ని నిరోధించకపోతే శాంతి, న్యాయం, సౌభాగ్యాలకు తావుండదు. ఒక రకమైన సామాజికమైనటువంటి ఏమంటారు, ఒక అశాంతి పెరుగుతుంది అన్నమాట. ఇది జీవన మరణ సమస్య. మన నాగరికత భవిష్యత్తు దేనిపైనే ఆధారపడదు.